మా ఇంటి ముందు ఉన్న సుధా మేడం ఊరికి వెళ్ళింది. మేడం ఉన్నప్పుడు రోజు డైలీ పెరిగిచ్చేది ఈవినింగ్. ఆ మేడమే చికెన్ తెప్పించేది డాగ్స్కి. తనే ఇవన్నీ చేయగలుగుతుంది, నేనైతే ఇవన్నీ ఏం చేయలేను. మేడం అన్నీ తెప్పించిస్తే నేను వండి పెడతా వాటికి. మేడం ఊరికి వెళ్ళింది. అయితే వీటి కోసం పెరుగు తీసుకొద్దాము, ఇంట్లో పాలన్నీ అయిపోయినాయి, పెరుగంతా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఈవినింగ్ ఏం పెట్టాలో అర్థం కాక పెరుగు తీసుకొద్దామని పోతున్నా. పక్కనే ఉన్న మా బాబాయి బయటికి వెళ్తే చికెన్ తెచ్చిచ్చిండు, అది వండేసిన. అది కూడా సరిపోదు, జూలికి ఎక్కువ పెట్టేసి మిగతా వాటికి కొంచెం పెట్టి అందులో పెరుగు వద్దామనేసి పెరుగు వేస్తాను పోతున్నా. ఈ టైంలో అయితే మన అర్జున్ బాబుని కదా మంచిగా వచ్చి కూర్చుంటాడు. వాడు నేను బాగుంగానే లేచిండు, నాతో పాటు వస్తుండు. మధ్యలో ఇంకో డాగ్ కలిసింది కదా, అది కాలు కట్ అయింది. ఇది హ్యాండిక్యాపే. మార్నింగ్ పెట్టిన వీడియోలో చూపించిన కదా టామీ అని, అదే హ్యాండిక్యాపే. ఈ రెండు డాగ్స్కి ఖచ్చితంగా అన్నం పెడతా. పాపం ఈ వైట్ కలర్ డాగ్ కూడా అంతే, ఆ కాలుకి ఏదో ఒక చుట్టుకుపోయినట్టుంది, వేరు లాంటిది. ఈ మధ్యనే నాకు కొంచెం దగ్గరికి వస్తుంది, ముట్టుకొనిస్తుంది. చూద్దామని ప్రయత్నం చేస్తున్నాను, చూడనిస్తలేదు. రోజు కాస్త దగ్గర నుంచి చూస్తే లోపలికి దారం ఏదో వేరు లాంటి చుట్టుకున్నట్టుంది, కనిపించట్లేదు, కుంటుతూ నడుస్తుంది. వాడు కేవలం ఫుడ్ తినడానికి ఇంత దూరం వచ్చి తినేసి వెళ్ళిపోతాడు, ఎక్కువసేపు ఉండడు వాడు ఇక్కడ. ఇంకా అర్జున్ బాబు ఇంకొక వైట్ కలర్ డాగు నా వెనకాలే వచ్చారు. వస్తారా అంటే తోకుక్కుంటూ వస్తారు. నేను షాప్కి వెళ్తుంటే అక్కడ కొద్దిసేపు నిలబడి మాట్లాడిన షాప్ అన్నతోటి. మీ అబ్బాయి వస్తలేడు అంటే, లేడు, హాస్టల్లో ఉంటుండు, అందుకే నువ్వు వస్తున్నవారా అని అన్నాడు. అవునన్నా, పెరుగు ప్యాకెట్ తీసుకున్నా. రిటర్న్ వచ్చేటప్పుడు నాతో పాటే వచ్చారు ఇద్దరు. వైట్ కలర్ డాగ్ ఏమో మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. మన అర్జున్ బాబు ఏమో ఫాస్ట్గా నాకంటే ముందు వచ్చేసిండు, ఇంటి దగ్గరికి వచ్చి కూర్చుండు. నేను అలా ఉన్నంతసేపు ఇక్కడే కూర్చుండు. నేను వాళ్ళతో మాట్లాడుతుంటే కూడా అక్కడ కూర్చుండు. ఇది మీది నారా ఈ కుక్క అని అంటారు ఆ షాప్ వాళ్ళు. మాది కాదు, మాది ఇంట్లోనే ఉంది అని అన్నా. మరి నీ ఎమ్మడి వచ్చిందంటే, ఏమో అట్లా పోతున్నా వెనకాల వచ్చినట్టుంది అన్నా. అవును, నేనే అన్నం పెడతాను అనుకో, ఇంకా నాన్న నుంచి ఎమ్మడే కొట్టి మరీ పంపిస్తారు. ఎందుకంటే ఈ కాలనీ కాదు, ఏ కాలనీ పోయినా కుక్కలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. నేను ఎవరికి డాగ్స్కి అన్నం పెడతాను కానీ, వాటిని చూస్తాను కానీ ఎవరికి చెప్పను, తెలిసేలా చెయ్యను పనులు. ఎందుకంటే వాటిని వీలైతే కొడతారు తప్పితే మెచ్చుకునేటోళ్ళు గాను సన్మానించేటోళ్ళు కానీ ఎవరు ఉండరు. అందుకోసమని వాటికి ఫుడ్ పెట్టే సంగతి నేను ఎవ్వరు తెలియనియ్యను కూడా.